పరిస్థితికి సురేష్ గారు లైన్ లోకి వచ్చారు. సురేష్ గారు ఏంటి మొత్తానికి ఢిల్లీ రాజకీయం అంటే ప్రధాని అభ్యర్థి విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతుందా ఏంటి? బీజేపీ కాంగ్రెస్ మధ్య ఊగిసలాట. వంశీ గారు 60 సీట్లు 2019తో పోలిస్తే బీజేపీ పార్టీ 60 నుంచి 70 సీట్లు కోల్పోయే పరిస్థితి అనేది కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకురావడం, ఉత్తరప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితులు నెలకొని సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అక్కడ బ్రహ్మాండంగా పనిచేయటం, ఆ రకంగానే సమాజ్వాదీ పార్టీ 34 లోక్సభ స్థానాల్లో ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఆధిక్యత ఉండడంతో ఒకేసారి ఏదైతే డిఫ్యూజ్ అంటే ముందుగానే మీరు సత్తాబదారు వాళ్ళందరూ చెప్పినట్టుగా ఆ ఎనాలిసిస్కి అనుగుణంగానే ఇప్పటి వరకు అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం 543 లోక్సభ స్థానాలు చూసుకుంటే బీజేపీ 235 స్థానాల ఆధిక్యత ఉంది, కాంగ్రెస్ పార్టీ 99 లోక్సభ స్థానాల ఆధిక్యత ఉంది, సమాజ్వాదీ పార్టీ 34 లోక్సభ స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్ మేము ఒంటరిగానే పోరాడతాము, బీజేపీని వెస్ట్ బెంగాల్లో ఒంటరిగానే ఎదుర్కోగలమని చెప్పని 31 స్థానాల ఆధిక్యత ఉంది. ఇక తమిళనాడులో చూస్తే డిఎంకే 21 స్థానాల్లో ఆ రకంగా ఆధిక్యత సాధించి మొత్తం మీద బీజేపీని వెనక్కి లాగడం, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం, ఆ రకంగానే ఇప్పుడున్న పరిస్థితి. ఓవరాల్గా ఇండియా బ్లాక్ చూసుకుంటే ఒక రకంగా మీకు వెస్ట్ బెంగాల్లో విడిగా పోటీ చేశారు, మన కేరళలో విడిగా పోటీ చేశారు, పంజాబ్లో విడిగా పోటీ చేశారు. కానీ ఇప్పుడు లెక్కలు చూసుకుంటే మొత్తం మీద 170 నుంచి 190 లోక్సభ స్థానాలు ఇండియా కూటమికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వంశీ గారు ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం చూస్తే బీజేపీకి 235-240 స్థానాలకి పరిమితం అయితే సురేష్